ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఏప్రిల్లో టెట్ 60,000 మంది టీచర్లు రాసే అవకాశం, పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకు ముందే ఉన్న దాదాపు 60,000 మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోని కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనలను అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మినహాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. మెగా డిఎస్సికి టెట్ ఆటంకం. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేశారు. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎడ్జిటీలు మొత్తం కలిపి 22,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టెట్ ఎవరికి? రాష్ట్రంలో సర్వీస్లో ఉన్న వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి 2 సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికి కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది. టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది. ఇది పాస్ అయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. అయితే బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. వారికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలి. చావ రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇక మరో హెడ్డింగ్, జీతాలు పడ్డాయి. 5వ తేదీ కల్లా పెండింగ్ పేమెంట్స్. వచ్చే నెల నుంచి 1st తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం జీతాలు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీ సెలవు దినం కావడంతో 2వ తేదీ ఉదయం 10 గంటల లోపే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో శాలరీస్ పడడంతో ఉద్యోగులు సంతోషపడుతున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు జిల్లాలోని ఉద్యోగులకు 2వ తేదీన పడకపోవడంతో రానున్న 2-3 రోజుల్లో పేమెంట్స్ జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ర్యాండమ్గా 1st తారీఖునే జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం 1st వీక్ నుంచి 3rd వీక్ మధ్యలో పడుతుండడంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చితి నెలకొన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటి నెలలోనే శాలరీ 2వ తేదీన జమ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఒరవడి ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని, బ్యాంకులకు సమాధానం చెప్పుకొని బతిమలాడుకోవాల్సిన అవసరం ఉండదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం సచివాలయంలోని శాఖాధిపతులు, కార్యదర్శుల వరకు చేరింది. వచ్చే నెల నుంచి 1st తారీఖునే శాలరీస్ బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు. ఈ నెల 2వ తేదీన శాలరీస్ జమ కాని ఉద్యోగ విషయంలో ప్రతిరోజు డిపాజిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో 5వ తేదీ కల్లా జీతాల చెల్లింపు కంప్లీట్ చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్టు వివరణ ఇచ్చారు. వచ్చే నెల నుంచి 1st తారీఖునే జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. 1-2 నెలలు ఇంప్లిమెంట్ కాకుండా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో తప్పనిసరిగా
1వ తేదీనే ఉద్యోగులందరికీ బ్యాంక్ ఖాతాలో జీతాలు జమ అవుతాయని సచివాలయ అధికారులు భరోసా కల్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్న గత ప్రభుత్వ తీరుతో దయనీయంగా మారిన ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరించడం ఎంప్లాయీస్ మధ్య చర్చకు దారితీసింది. ఇక వీఆర్ఏలకు ఎంప్లాయ్ ఐడీలు, ట్రెజరీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. ఆగస్టు నుంచే వేతనాల చెల్లింపు, క్రమబద్ధీకరణ కాకుంటే గౌరవ వేతనమే. వివిధ శాఖల్లోని సర్దుబాటు అయిన వీఆర్ఏలకు ఎంప్లాయ్ ఐడీలు ఇవ్వాలని ఖజానా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. వెంటనే వేతనాలను వారి ఖాతాలో జమ చేయాలని మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు వివరాలను పరిశీలించి తక్షణం ఎంప్లాయ్ ఐడీలు ఇవ్వాలని ఖజానా శాఖ అన్ని జిల్లాల అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఇతర శాఖల్లో విధుల్లో చేరిన వారికి పే స్కేల్ ప్రకారం వేతనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు ఒప్పుకోకుండా ఏ శాఖలోనూ చేరిన వారికి ఏదేని కారణం వల్ల ఉద్యోగోన్నతి అయిపోయిన వీఆర్ఏలకు గౌరవ వేతనం చెల్లించనున్నది. రెవెన్యూ శాఖలోని వీఆర్ఏ వ్యవస్థ రద్దు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలకు క్రమబద్ధీకరిస్తూ నిరుడు జూలై 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. నిరుడు ఆగస్టులో 16,758 మందిని క్రమబద్ధీకరించగా దాదాపు 15,000 మంది విధుల్లో చేరారు. అయితే రెవెన్యూ శాఖకు చెందిన 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేట్ విధించింది. దీంతో వారికి ఎంప్లాయ్ ఐడీలు ఇవ్వలేదు. వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో పాత వేతనాలు రాక, ఎంప్లాయ్ ఐడీ లేక పే స్కేల్ ప్రకారం కొత్త వేతనాలు దక్కలేదు. నవంబర్లో కోర్టు కేసు ముగిసింది. పెండింగ్ వేతనాలు చెల్లిస్తారా? వీఆర్ఏల క్రమబద్ధీకరణ ఈ ఏడాది ఆగస్టులో పూర్తయింది. సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకు వారికి వేతనం అందలేదు. తాజాగా ప్రభుత్వం ఎంప్లాయ్ ఐడీలు ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వారికి 5 నెలల వేతనం వేస్తారా లేదా ప్రస్తుతం 1 నెల వేతనం ఇచ్చి మిగతావి భవిష్యత్తులో ఇస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే క్రమబద్ధీకరణ పూర్తయిన ఉద్యోగులకు ఆగస్టు నుంచి వేతనాలు అందించడానికి అభ్యంతరం లేదని రెవెన్యూ శాఖ తాజాగా ఆర్థిక శాఖకు తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమకు 5 నెలల వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక మెరిట్ లిస్ట్ మరో టెస్ట్. స్టాఫ్ నర్స్ మెరిట్ జాబితాపై గగ్గోలు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు 9,892 మంది ఎంపిక. జోన్ల వారి జాబితా లేక అయోమయం, అవకతవకలు జరుగుతాయని ఆరోపణలు. స్టాఫ్ నర్స్ నియామకాలకు ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మెరిట్ జాబితా తీవ్ర గందరగోళానికి తెరలేపింది. 9 విభాగాల్లో 7,094 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ గత నెల 28వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేసింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో జనవరి 30న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. ఈ పోస్టులకు సుమారు 40,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారందరి మార్కులతో మెరిట్ జాబితాను విడుదల చేశారు. మార్కుల ఆధారంగా విడుదలైన ఈ జాబితా ఏకంగా 1,419 పేజీలు ఉన్నది. ఇందులో తమ పేరును వెతుక్కోవడంతో పాటు ఆ జోన్ల పరిధిలో ఏ కేటగిరీ వారికి అత్యధికంగా ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు తెలుసుకోవడం అభ్యర్థులకు సాధ్యం కాలేదు. వెరిఫికేషన్ ఎలా సాధ్యం? సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 9,892 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇది 200 పేజీలు ఉంది. ఇందులో కేవలం అభ్యర్థుల అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ మాత్రమే నమోదు చేశారు. జోన్ల వారీగా ఫలితాలు ఇవ్వలేదు. కనీసం అభ్యర్థుల హాల్ టికెట్తో పాటు జోన్ రిజర్వేషన్ కేటగిరీ లాంటి వివరాలు ఏమీ లేవు. దీంతో ఒక్కో హాల్ టికెట్ నెంబర్ 1,419 పేజీల మెరిట్ లిస్టులోని వివరాలతో చెక్ చేసుకోవాల్సి వచ్చింది. తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎంపిక చేశారంటూ కొందరు అభ్యర్థులు ఇటీవల డిఎంఈ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. మరికొందరు స్టాఫ్ నర్స్ నియామకాలు అవకతవకలు జరుగుతాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా జోన్లు, రిజర్వేషన్ల కేటగిరీల వారీగా మెరిట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితాను విడుదల చేసి తమ అనుమతులను నివృత్తి చేయాలని కోరుతున్నారు. 52 మార్కులు వచ్చిన మాది 5వ జోన్ స్టాఫ్ నర్స్ పరీక్షల్లో 52 మార్కులు సాధించిన నాకు జనరల్ లేదా ఎస్టీ కేటగిరీలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. కానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్టులో నా పేరు లేదు. 9,000 మంది హాల్ టికెట్ వివరాలు క్రాస్ చెక్ చేయడం నాకే కాదు ఎవరికైనా అసాధ్యమే. ఇవన్నీ చూస్తుంటే జాబితాలో అవకతవకలు జరిగాయన్న అనుమానం కలుగుతున్నది. బానోతు నిర్మల, సూర్యాపేట జిల్లా. సెలక్షన్ లిస్టు మాత్రమే జోన్లు, కేటగిరీల వారీగా ఇస్తాం. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఎంహెచ్ఎస్ఆర్బి అధికారులను కోరగా ఉద్యోగాలకు ఎంపికైన తుది అభ్యర్థుల జాబితాను మాత్రమే జోన్లు, కేటగిరీల వారీగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అందులో ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు
తమను సంప్రదించవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఎక్సైజ్ అకాడమీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్న కేంద్రానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సర్కార్ బడులకు తగ్గనున్న విద్యుత్ భారం, ప్రభుత్వమే కరెంటు బిల్లులు కట్టేలా చర్యలు, పాఠశాల విద్యుత్ కనెక్షన్లను కమర్షియల్ నుంచి డొమెస్టిక్ కేటగిరీలకు మార్చనున్న సర్కార్, అమలుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు భారంగా మారిన కరెంటు బిల్లులను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇందుకు సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టింది. దీంతో సర్కార్ బడులకు విద్యుత్ బిల్లుల భారం తప్పనుంది. సర్కార్ బడులకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను కమర్షియల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్ కేటగిరీకి మార్చనున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇవ్వగా త్వరలో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేలా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 20,074 పాఠశాలలు ఉండగా వీటిలో 24,084 స్కూళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరో 1990 స్కూళ్లకు ఇప్పటి వరకు కరెంటు కనెక్షన్లు అందుబాటులో లేవు. ఇటీవలి కాలంలో విద్యుత్ ఉపకరణాల వినియోగం పెరగడంతో బడులకు విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇక రేపు గురుకుల ఎల్ఎల్బి స్పాట్ కౌన్సిలింగ్. తెలంగాణ గిరిజన సంక్షేమ ఎంజేపీ బీసీ సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సులో స్పాట్ కౌన్సిలింగ్ గురువారం 4వ తేదీ నిర్వహిస్తున్నామని ఎంజేపీ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. కొత్తగా న్యాయ విద్య గురుకుల కాలేజీలను బాలికల కోసం హనుమకొండలో, బాలుర కోసం కందుకూరులో ఏర్పాటు చేశామన్నారు. ఈ కాలేజీల్లో చేరేందుకు లాసెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, టీసీ, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, 2 సెట్ల జిరాక్స్ కాపీలు, 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని కౌన్సిలింగ్కి హాజరు కావాలని ఆయన సూచించారు. ఇక కౌన్సిలింగ్ జరిగే ప్రదేశాలు: టీఎస్డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల, స్త్రీలు ఎల్బీ నగర్, చైతన్యపురి, హైదరాబాద్. టీటీడబ్ల్యూఆర్ న్యాయ కళాశాల పురుషులకు సంగారెడ్డిలో, ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ న్యాయ కళాశాల కందుకూరు, మహేశ్వరం, ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ న్యాయ కళాశాల హన్మకొండ, కాజీపేట. ఈ 4 ప్రదేశాలలో కౌన్సిలింగ్కు అటెండ్ కావాలి, ఎవరికి దగ్గర ఉంటే అక్కడ. ఇక ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు ఆటకెక్కినట్లే. చాలా సర్వీసులు ఆన్లైన్లో, ప్రవేశాలు మాత్రం ఆఫ్లైన్లోనే. ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు ఆటకెక్కినట్టే కనిపిస్తుంది. దోస్తు ద్వారా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లుగానే జూనియర్ కళాశాలలో కూడా ఆన్లైన్ విధానంలో ప్రవేశాలు చేపడతామని కొన్నేళ్లుగా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూనే వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్ బోర్డు సర్వీస్ ఎక్కువగా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అందించే సేవలతో పాటు ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే చేపడుతున్నారు. కానీ ప్రధానమైన ప్రవేశాలు మాత్రం ఆన్లైన్లో చేపట్టేందుకు విద్యాశాఖ వెనుకాడుతుంది. డిగ్రీ తరహాలో ఇంటర్లో కూడా ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే కళాశాలల ఫీజులు వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. దాంతో ఆయా కళాశాలల ఆదాయ వ్యయాలను అనుగుణంగా ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఎన్నో సర్వీసులను ఆన్లైన్లోకి తీసుకొస్తున్న ఇంటర్ బోర్డు ప్రవేశాలు ఫీజులు మాత్రం ఆఫ్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆన్లైన్ విధానంలో ప్రవేశాలు చేపడుతుండగా ప్రైవేట్లో ఆన్లైన్ ప్రవేశంపై ముందడుగు పడడం లేదు. ఇంటర్ ప్రవేశాలు ఆన్లైన్లో చేపడితే ప్రైవేట్ కళాశాలల ఫీజులు వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. వెబ్సైట్లో పొందుపరిచిన ఫీజు కంటే అధిక ఫీజు వసూలు చేసే తల్లిదండ్రులు, విద్యార్థులు కళాశాలల నిర్వహణకు నిలదీస్తారు. ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించడం ద్వారా పారదర్శకంగా ప్రవేశాలు జరగడంతో పాటు ఫీజులు కూడా కొంతమేర నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలకు విద్యాశాఖ వెనుకడుగు వేస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.